అన్యాయం జరిగితే ప్రశ్నించేవాడే జర్నలిస్ట్. అదే అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు టీ5 మూర్తి. ఎందుకంటే ధర్మ మహేష్తో పాటు అతని సతీమణి ఇద్దరి మధ్య కొంత కుటుంబ వివాదం నడుస్తుంది. నడుస్తున్న క్రమంలోనే ఇద్దరి మధ్య డబ్బుల వ్యవహారం ముందుకు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలు టీ5 మూర్తి మీద రావడంతో దీనికి సంబంధించి సినీ నటుడైనటువంటి ధర్మ మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే కోర్టును ఆశ్రయించడం కోర్టు ఆదేశాల మేరకు కూకట్పల్లి పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ధర్మ మహేష్ అడ్వకేట్ నాగర్బాబు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ అసలు ఫిర్యాదు పిటిషన్లో ఏం పేర్కొన్నారు? మొదట కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది సార్? నెల రోజుల క్రితం ఆల్మోస్ట్ 7th or 6th కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా ఫోన్లు సిడిఆర్లు ఇల్లీగల్గా యాక్సెస్ చేస్తూ ఉన్నారు అండ్ కాల్ రికార్డింగ్స్ని టెలికాస్ట్ చేస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఒక ఫండమెంటల్ రైట్ అనేది ఒకటి ఉంటుంది, ప్రైవసీ. కుటుంబ వివాదాలు కావచ్చు, మనకి యాజ్ పర్ లా ఏం చెప్తుంది అని అంటే మీరు నేను మాట్లాడుకునే కాల్ కూడా దానికి ఒక ప్రైవసీ ఉంటుంది, దాన్ని టెలికాస్ట్ చేయకూడదు, సో దాన్ని రికార్డు కూడా చేయకూడదు అనేటువంటి ప్రాథమిక అంశాలు ఇవన్నీ మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. ఇప్పుడు దాన్ని కాలరాస్తూ కాకాణి బాబు గారు అండ్ ధర్మ మహేష్ గారు మాట్లాడుకున్నటువంటి కాల్ రికార్డింగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అనే ఫండమెంటల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు పంపిస్తే కాకాణి బాబు గారు పంపించుండాలి. సో తండ్రి తనకి అగెనిస్ట్గా ఉన్నటువంటి ఒక కాల్ రికార్డింగ్ని టీవీ5 మూర్తి గారి దగ్గరికి కానీ గౌతమి గారి దగ్గర కానీ పంపించే అవకాశం ఉందా? మీరు చెప్పండి, ఉందా? ఉండదు. సరే, కొడుకు తనకి అగెనిస్ట్గా ఉన్నటువంటి ఒక ఆడియోని, తండ్రి కొడుకుల సంభాషణని టీవీ5 ఛానల్కి టెలికాస్ట్ చేయండి అని పంపించగలరా? లేరు. సో అలా ఇల్లీగల్గా ఎలా ఒబ్టైన్ చేస్తున్నారు మీరు కాల్ రికార్డింగ్స్ని? అండ్ మీడియా ముందుకు వచ్చి పబ్లిక్గా డబ్బులు ఇస్తే సిడిఆర్ డీటెయిల్స్ వచ్చేస్తాయి, నా దగ్గర కాల్ డేటా ఉంది, ఇంకొక మహిళకు సంబంధించిన కాల్ డేటా ఉంది, నేను డబ్బులు ఇస్తే ఎలా అయినా తెప్పించగలను అని అంటే గవర్నమెంట్ అధికారులకు మీరు డబ్బులు ఇచ్చి తెప్పిస్తున్నారా కాల్ డేటాలని? ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు జస్టిస్ రావణ్ కుమార్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక ఎవిడెన్స్ ఏదైనా ఉంది అని అనుకున్నప్పుడు కేసు రిజిస్టర్ చేయండి అని, లేదా యాక్షన్ తీసుకోమని ఆర్డర్ ఇచ్చారు. బేస్డ్ ఆన్ ది ఆర్డర్ మాకు నోటీస్ సర్వ్ చేశారు. ఆ నోటీస్ సర్వ్ చేసినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అండ్ ఐడి ప్రూఫ్స్ అండ్ రెంట్ అగ్రిమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్రతిదానికి ఆన్సర్ చేస్తూ రిప్లై ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన ఎవిడెన్స్ని బేస్ చేసుకొని పర్టికులర్ సెక్షన్స్ ఏవైతే అప్లికబుల్ అవుతాయో యాజ్ పర్లా వాళ్ళు ప్రొసీడ్ అయ్యి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇద్దరి మీద. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? కుక్కడపల్లి పోలీసుల నిర్లక్ష్యాన్ని ఒక న్యాయవాదిగా ఎలా చూస్తారు? నిర్లక్ష్యం అంటే ఇప్పుడు పోలీసుల నిర్లక్ష్యం అని మనం అనలేం. ఒక సాధారణ వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేయాలి అంటే చాలా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఒక పెద్ద వ్యక్తి మీద కేసు పెట్టాలంటే దాని బేసిక్ ఎంక్వైరీ అంటే బిఎన్ఎస్ ప్రకారం మినిమం 14 days ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకునేటువంటి రైట్ ఉంటుంది. సో ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నామని చెప్పే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మేము పిటిషనర్ ఇంటికి వెళ్ళాము, ఆ సమయంలో అతను లేడు, ఒక లెటర్ రాంగ్గా మెన్షన్ చేయడం వల్ల అతను అందుబాటులో లేడు, మేము డెఫినెట్గా ఎవిడెన్స్ కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే కేసు రిజిస్టర్ చేస్తామని వాళ్ళు ఆర్గ్యూ చేశారు. సో అలా చేసినప్పుడు జడ్జి గారు కూడా దాన్ని కన్సిడర్ చేసి ఎవిడెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా ప్రొడ్యూస్ చేసినప్పుడు కేసు రిజిస్టర్ చేయండి, యాక్షన్ తీసుకోండి అనే డైరెక్షన్స్ ఇచ్చారు. కాబట్టి దాన్ని కుకట్పల్లి పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా మనం చూడకూడదు. యాజ్ పర్లా వాళ్ళు ప్రొసీడ్ అయ్యారనే మనం చెప్పాలి. అంటే ఎవరెవరి మీద కేసు నమోదయ్యాయి? ఈ విషయంలో ఒక వ్యక్తికి భంగం కలుగుతుంది, ఆడియోలు కూడా బయట రిలీజ్ అయ్యాయి, ఆడియోల మీద కూడా మీకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరెవరి మీద కేసు నమోదయ్యాయి? దీని మీద ఫ్యూచర్ దర్యాప్తు కోసం ఏమని కోరుతున్నారు పిటిషన్? అంటే A1గా గౌతమి చౌదరి గారి మీద అండ్ A2గా టీవీ5 మూర్తి గారి మీద రిజిస్టర్ అవ్వడం జరిగింది కేసు. దీన్ని మనం ఒక్క వ్యక్తి కేసుగా చూడకుండా ఎంటైర్, ఇప్పుడు నా కాల్స్ కూడా రికార్డ్ అవుతున్నాయేమో అని నేను భయభ్రాంతులకు గురయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి. మీ కాల్స్ రికార్డ్ అవుతాయేమో, ప్రతి వ్యక్తి కాల్స్. ఇప్పుడు అదే కదా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు అలా మీరు ఇల్లీగల్గా ఎలా తెప్పించుకున్నారనేది క్వశ్చను. ఒక ఐఫోన్లో స్పైవేర్ ఇన్స్టాల్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నాయా? అలా చేయడం కూడా తప్పే. ఇలా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసేసి మేము బెడ్రూమ్లో కెమెరాస్ పెట్టాము, స్పై కెమెరాస్ పెట్టాము, నెక్స్ట్ లేదా మిమ్మల్ని రోడ్డు మీదకి లాగేసేస్తాం, ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసేస్తాం అని అంటే కుదరదు. ప్రతి వ్యక్తికి ప్రైవసీ అనేది ఉంటుంది. అండ్ మీరు జర్నలిజం చదువుకున్నారు కదా, దానిలో జర్నలిస్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుందిగా కంపల్సరీ.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి దానిలో ప్రైవసీ అనే ఒక కాలం ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే క్లియర్గా ఫ్యామిలీ అఫైర్స్ కానీ, లేదా ఒక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ అఫైర్స్ కానీ, లేదా సెక్సువల్ అడల్టరీకి సంబంధించిన విషయాలు కానీ ఛానల్స్లో టెలికాస్ట్ చేయకూడదు అని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. మరి ఆ గైడ్లైన్స్ అన్ని మీరు ఫాలో అవుతున్నారా? ఒకవేళ ఫాలో అయితే ఈ కాల్ని అది ఎలా వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎందుకు అనంటే తండ్రి పంపించలేదు, కొడుకు పంపించలేదు, మీరు టెలికాస్ట్ చేశారు కాబట్టి ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎలా వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. సో డెఫినెట్గా ఈరోజు ప్రతి పౌరుడి కాల్స్ కూడా ట్యాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఇల్లీగల్గా రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కావాల్సిన సెటిల్మెంట్ జరగకపోతే ఇలా టెలికాస్ట్ చేస్తాం, వాళ్ళని రోడ్డు మీదకి లాగేసేస్తాం, లేదా వాళ్ళ ఇంటి దగ్గరికి కానీ లేకపోతే వాళ్ళ వ్యాపారాల దగ్గరికి కానీ కెమెరాలు పంపించేసి భయభ్రాంతులకు గురి చేస్తామంటే కోర్టులు న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు, డెఫినెట్గా చర్యలు తీసుకుంటే. అందుకే ఈరోజు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. మనం చూడొచ్చు, అంటే ఒక జర్నలిస్ట్గా ఎథికల్గా ఒక న్యాయం చేయాల్సిన వ్యక్తే 10 కోట్లు డిమాండ్ చేశారు, డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు పిటిషనర్ చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా చూస్తారు? అంటే డబ్బులు ఏ విధంగా డిమాండ్ చేస్తారు? డబ్బులు డిమాండ్ చేయడం అంటే ఆరోపణ కాదు, అది వాస్తవమే. ఇప్పుడు ఈ గిస్మత్కి సంబంధించిన బ్రాండ్ని రాయాలి అన్న ఉద్దేశం ఒక ప్రపోజల్ వచ్చింది. సెకండ్, లేదా అంటే 10 కోట్లు ఇవ్వాలి అనేటువంటి ప్రపోజల్ వచ్చింది. ఈ 2 ప్రపోజల్ని మీరు ఈ వీడియోలు ఉన్నాయని, ఆడియోలు ఉన్నాయని, ఇంకా రకరకాల మహిళలకు సంబంధించిన వీడియోస్, ఆడియోస్ మా దగ్గర ఉన్నాయని దీన్ని బ్లాక్మెయిల్ అంటారా ఏమంటారు? మీరు మాట్లాడాలి, మీ కుటుంబం మధ్య ఏదైనా సమస్యలు ఉన్నాయని అంటే ఒక 2 పెద్ద మనుషుల దగ్గర మీరు మీడియాకి రాకుండా, వీళ్ళ ఆడియోలు రిలీజ్ చేయకుండా, వీళ్ళ ఫేస్లు ఇవన్నీ రిలీజ్ చేయకుండా, వీళ్ళేదో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి తీవ్రవాదులు వీళ్ళే అన్నట్టుగా పోర్ట్రేట్ చేయకుండా 4 పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేయాల్సిన విషయం. దీన్ని ఒక శాటిలైట్ మీడియా ఛానల్ అయ్యుండి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వివాదాన్ని దీన్ని ఏదో రాష్ట్రానికి మొత్తానికి అంటగట్టేసేసి దేశద్రోహం కన్నా ఇది పెద్ద నేరం అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తే అలా కుదరదు. మీరు ఒక్కసారి ఇప్పుడు మనం కూకట్పల్లిలో ఉన్నాం, కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళండి. ఆ ఫ్యామిలీ కోర్టులో కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎంటైర్ తెలంగాణ స్టేట్లోనే కొన్ని లక్షల కేసులు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఎంతమంది మీడియా ఛానల్స్లోకి వచ్చి ఇలా డిబేట్స్ పెట్టి దీన్ని ఒక తీవ్రవాదం కన్నా నేరమైనటువంటి దానిగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు? ఎవరన్నా చేశారా? అలా కూకట్పల్లి కేసులు, ఫ్యామిలీ కేసెస్ కానీ ఇవన్నీ రావటం మొదలు పెడితే మీడియా ఛానళ్ళు సరిపోవు, కెమెరాలు సరిపోవు, మైకులు సరిపోవు. సో మూర్తి వ్యవహారం పైన ఒక జర్నలిస్ట్గా ఇలాంటి అనెతికల్గా డిస్టర్బ్ చేస్తున్నారు. చాలా ఈ ఆడియోలు కూడా చేయడం అనైతికం అయినా కూడా ఇవన్నీ చేస్తున్నారు. మూర్తి వ్యవహారం పైన ఒక న్యాయవాదిగా ఇచ్చే సూచనలు ఏంటి? అంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్, మీరు ఇంతకుముందు నాకు పరిచయం లేదు, మీరు ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి వచ్చారు. అలాగే అతని దగ్గరికి న్యాయపరంగా ఒక మహిళ వచ్చి అప్రోచ్ అయినప్పుడు ప్రాపర్గా గైడ్ చేయాల్సిన బాధ్యత అతనికి ఉంది. ఇలా న్యాయ పోరాటం చేయండి అని. బట్ ఆ మహిళ నీకు ఇంతకు ముందు నుంచే సంవత్సరం కాలం నుంచి తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, మీరు రెగ్యులర్గా ఎక్కడెక్కడ కలుస్తున్నారో ఫుటేజ్ అంతా వచ్చింది, మీరు ఎక్కడెక్కడ ఏ పార్టీలో మీరు కలిసారో ఉన్నటువంటి ఫుటేజ్ అంతా వచ్చింది. అలా తెలిసినప్పుడు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత అతని మీద ఉంది. లేదు అని అంటే పెద్ద మనిషి తరహాలో తను గైడ్ చేస్తూ ఆ డిస్ప్యూట్ని రెజల్యూషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని దాళ్ళ వీడియోలు ఉన్నాయి, కెమెరాలు పంపించేసి భయభ్రాంతులు గురి చేసేసేసి వాళ్ళని రోడ్డు మీదకి లాగేసేస్తాం అనేటువంటి చేయడం తప్పు. సో దాన్ని ఎవరైనా అబ్జెక్ట్ చేయాల్సిందే. అండ్ మనకిచ్చిన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ అయినప్పుడు డెఫినెట్గా కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. హైకోర్టు అనేది కాన్స్టిట్యూషనల్ బెంచ్ తెలంగాణలో మనకి. ఆ కాన్స్టిట్యూషనల్ బెంచినటువంటి తీర్పును బేస్ చేసుకొని ఒక ఇల్లీగల్గా CDRs తీయడం అనేది కూడా తప్పే. అండ్ మా పిటిషన్లో క్లియర్గా మెన్షన్ చేశాం, మేము ఎవిడెన్స్ కొత్తగా ఇవ్వాల్సిన నెసిటీ లేదు. మీడియాలో సర్క్యులేట్ అయ్యేటువంటి అంశాలు మీరు తీసుకుంటే అవే పెద్ద ఎవిడెన్స్. నా కాల్ టెలికాస్ట్ చేస్తున్నారంటే ఎలా వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో యాజ్ పర్ లా ఒక వ్యక్తి కన్సర్న్ లేకుండా కాల్ రికార్డ్ చేయొద్దని చట్టం చెప్తుంటే నువ్వు డైరెక్ట్గా టెలికాస్ట్ చేస్తుంటే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్లు పెట్టుకొని ఇంకా ఏం ఎథిక్స్ ఉన్నాయి మీకు జర్నలిస్టులుగా? అంటే అందరినీ అంటలేదు, ఎవరైతే జర్నలిస్టులని సోకాల్డ్ అని ఒక పెద్ద స్థాయి అని చెప్పుకుంటూ ఉన్నారో మీ ఎథిక్స్ మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది మొత్తంగా అడ్వకేట్ నగర్బాబు చెప్తా ఉన్నారు. జరిగిన వివరాలకు సంబంధించి మొత్తం ఈ కుటుంబానికి సంబంధించిన ఎపిసోడ్లో
పర్సనల్గా జరిగే విషయాలన్నిటి కూడా కాల్ రికార్డ్ చేయడం, అది కూడా చట్ట విరుద్ధంగా సిడిఆర్ డాటా తీయడంతో పాటు కాల్ రికార్డ్స్ అన్ని కూడా ఒక ఎథికల్గా ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఉండి ఇలాంటి ప్రసారం చేయడం కూడా చట్ట విరుద్ధం అంటూ, ఇదే కాకుండా డబ్బులు డిమాండ్ చేస్తారంటూ కూడా వాళ్ళ పిటిషనర్ చెప్పారంటూ కూడా అడ్వకేట్ చెప్తా ఉన్నారు. దీని మీద ప్రస్తుతానికి అంటే హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టులో ఆర్డర్ ఇవ్వడం, హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూకట్పల్లి పోలీసులు కూడా ఇద్దరి మీద గౌతమితో పాటు ఇటు టీ5 మూర్తి మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, దీనికి సంబంధించి సమగ్రంగా ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఒకవైపు తెలంగాణలో ఒకవైపు హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో అసలు ఎవరు సహకరిస్తున్నారు, టీ5 మూర్తి వెనకాల ఎవరున్నారనేది బయటపడాలనేది అయితే పిటిషనర్ తరపున అడ్వకేట్ కోరుతున్నారు, పిటిషనర్ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ కుశాల్, అమరేంద్ర రెడ్డి, సాక్షి టీవీ, కూకట్పల్లి నుండి.